హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. అప్పుడైతేనే స్టోరీ మీకు క్లారిటీ మిస్ కాకుండా క్లియర్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాము. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 42. శృతి దీక్ష మెడలో మంగళసూత్రాలు చూసి అనుమానపడుతూ, మీరిద్దరూ కలిసి వచ్చారేంటి? అంటే మీరిద్దరూ అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఆగిపోతుంది. శృతి ప్రశ్న అర్థమై యష్, దీక్ష కంగారు పడుతుంటారు. ఏం చెప్పాలో తెలియక ఇద్దరు సతమతమవుతుంటారు. అమృతకు కూడా ఆ క్షణం దీక్ష పరిస్థితి అర్థమై బాధతో చూస్తుండిపోతుంటుంది. విక్రమ్ కూడా వాళ్ళిద్దరి వైపు చూస్తుంటాడు. శృతి పక్కపక్కనే ఉన్న వాళ్ళిద్దరిని చూస్తూ, చెప్పండి, మీ ఇద్దరిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఫోటోలు బట్టి చూస్తే మీరు నా ప్రేమికుడు అని, తను నా స్నేహితురాలని తెలుస్తుంది. కానీ ఇప్పుడు మీ ఇద్దరి రిలేషన్ ఏంటి అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడలేకపోతుంటే విక్రమ్ కలగజేసుకుంటూ, వాళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలు శృతి అని అంటాడు. అది వినగానే శృతి ఆశ్చర్యపోతుంటుంది. శృతి పరిస్థితి చూసి యష్ కంగారు పడుతుంటాడు. అయ్యో విక్రమ్, తొందరపడ్డావు అని అంటుంది దీక్ష విక్రమ్కి మాత్రమే వినపడేటట్టు. తొందరేముంది దీక్ష, తెలియాల్సిన విషయమే కదా. మీ పెళ్లి గురించి దాచిపెట్టడం ఎందుకు? శృతి బతికే ఉందని పేపర్లో చూసి ఆరాటంతో ఇక్కడికి వచ్చాను, కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అనేది శృతి అడిగే వరకు ఆలోచించలేకపోయాను అంటాడు విక్రమ్ కూడా దీక్షకు మాత్రమే వినపడే విధంగా. శృతి సోఫాలో నుంచి లేచి రెండు చేతులతో విరక్తిగా తలను పట్టుకొని, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఈ యష్ నన్ను ప్రాణంగా ప్రేమించాడని అంటున్నారు. మళ్ళీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. అంత ప్రాణంగా ప్రేమించిన వాడైతే నన్ను మర్చిపోయి నా స్నేహితురాలను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇక మీ మాటలు నేను వినలేను. దయచేసి వెళ్ళిపోండి అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. యష్ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ దగ్గరికి వచ్చి, అలా అనుకు శృతి, నేను ఈ పెళ్ళిని చేసుకున్నానన్న మాటే కానీ ఇప్పటికి కూడా నీ మనసు నేను మర్చిపోలేదు. నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని అంటాడు దీనంగా చూస్తూ. ఆ మాటలు దీక్ష గుండె లోతుల్లో గుచ్చుకున్నట్టుగా ఉంటాయి. అయినా భరిస్తూ యష్ బాధని చూస్తుంటుంది. శృతి కన్నీళ్ళు తుడుచుకొని, చూడండి, గతం ఏంటో నాకు గుర్తులేదు. నేను నిజంగానే మిమ్మల్ని ప్రేమించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు మరొకరి భర్త. ఒకరి భర్తని పొందేటంత స్వార్థపరురాల్ని కాదు నేను అని అంటుంది. ఇప్పుడు అలా అంటున్నావు, కానీ నీ గతం ఏంటో గుర్తొస్తే నా పక్కన దీక్షని నిలబడటం కూడా నువ్వు తట్టుకోలేవు శృతి. అది మన అనుభవంతో చెప్తున్నాను. అంటే నువ్వు నన్ను అంతగా ప్రేమించావు. నిజం చెప్తున్నాను శృతి, మనం ఒకరికొకరం ప్రాణంగా ప్రేమించుకున్నాం అని అంటాడు యష్. అంతగా ప్రేమించుకొని ఉంటే మరి మీరు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నిజంగా మీకు నా మీద అంత నిజాయితీ గల ప్రేమ ఉంటే నా స్థానంలోకి తనని ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతుంది శృతి. శృతి మాటలకు యష్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, యష్ నన్ను కావాలని చేసుకోలేదు శృతి. నువ్వు చనిపోయినట్టుగా తెలిసిన తర్వాత యష్ తట్టుకోలేక పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళి డ్రింకర్గా మారిపోయాడు. నువ్వు లేని జీవితం వద్దని తన ప్రాణాలు కూడా తీసుకోవాలనుకున్నాడు. అలాంటి పరిస్థితిలో యష్ వాళ్ళ నాన్నగారు మా పెళ్లి జరిపించారు. మా మధ్య ఇప్పటికి కూడా ఎలాంటి శారీరక సంబంధము లేదు. ఇప్పటికి కూడా యష్ నీ మనసుని కోరుకుంటున్నాడు. నువ్వు ఇప్పుడు యష్ ప్రేమని అర్థం చేసుకునే దగ్గరైతే మీ ఇద్దరి మధ్య నుంచి నేను తప్పుకుంటాను అని చెప్తుంది దీక్ష దుఃఖాన్ని మనసులోనే అణుచుకుంటూ. అది విని విక్రమ్, అమృత ఆశ్చర్యపోతుంటారు. మా కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాలని చూస్తున్నావా? అంటే అంత త్యాగమూర్తివా నువ్వు అని అడుగుతుంది శృతి కాస్త కోపంగా చూస్తూ. త్యాగం కాదు, న్యాయం. నువ్వు లేవనుకొని నీ స్థానంలోకి నేను వచ్చాను. ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చావు కాబట్టి నీ స్థానం నీకు ఇవ్వడం న్యాయం అని అంటుంది దీక్ష. నువ్వు న్యాయం కోసం నీ స్థానం ఇచ్చినా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఏది ఏమైనా మీ ఇద్దరికీ పెళ్లి జరిగింది. దానిని కాదనటానికి లేదు. నేను నీ భర్తని కోరుకుంటే అది పూర్తిగా నా స్వార్థమే అవుతుంది. ఇప్పుడు నేను మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేను. ఇతన్ని ఎప్పటికీ నా జీవితంలోకి ఆహ్వానించలేను అంటుంది. యష్ తన మాటలు తట్టుకోలేనట్టుగా చూస్తూ, ఏంటి శృతి అలా అంటున్నావు? నువ్వు బతికి ఉన్నావని తెలిసి నేను ఎంత సంతోషంగా నీ దగ్గరికి వచ్చానో తెలుసా? ఆ సంతోషమంతా ఆవిరైపోయేటట్టుగా మాట్లాడకు. కాస్త మన గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు అని పక్కనున్న డాక్టర్ని చూసి, సార్, తనకు ఎలాగైనా గతం గుర్తు వచ్చేలా చేయండి. గతం గుర్తొస్తే నాతో ఇలా మాట్లాడదు. నన్ను దూరం చేసుకోవాలని అస్సలు అనుకోదు. ప్లీజ్ తనకి గతం గుర్తొచ్చేలా చేయండి అని రిక్వెస్ట్ చేస్తుంటాడు.
ఓ డాక్టర్‌గా నా ప్రయత్నం నేను చేశాను. అయినా ఫలితం లేదు. తన సొంత వాళ్ళు ఎవరైనా ఉండి తనని చూసుకుంటూ ఉంటే గతం గుర్తుకొచ్చే ఛాన్స్ ఉండొచ్చు. కానీ తను ఎవరూ లేని అనాథ అని తెలిసింది. ఇక తనకు గతం గుర్తుకు రావడం కష్టం అని అంటాడు. గతం గుర్తు లేకుండా నేను మీ ప్రేమను యాక్సెప్ట్ చేయలేను యష్. మీ సహాయంతో నన్ను అమెరికా పంపించారంటున్నారు కాబట్టి దానికి ఎంత ఖర్చయిందో చెప్పండి. మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాను. ఇంతకంటే ఇక నేను ఏమీ చేయలేను అని అంటుంది శృతి. ఆ మాటలు విని యష్, దీక్ష ఆశ్చర్యపోతుంటారు. నేను నీ దగ్గరికొచ్చింది డబ్బు కోసం కాదు శృతి అని అంటారు యష్ కన్నీళ్ళు పెట్టుకుంటూ. కాకపోవచ్చు, కానీ నేను మీకు ఇంతకన్నా ఏమీ చేయలేను. గతంలో ప్రేమించానని చెప్పి ఇప్పుడు పెళ్ళైన మిమ్మల్ని ప్రేమించలేను. మీ ఇద్దరి జీవితాలు నాశనం చేయలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. నాకు షూటింగ్‌కి టైం అవుతుంది. ఏమీ అనుకోకండి. ఇక నేను వెళ్ళాలి అని చెప్పి ఫోన్ చేస్తూ డ్రైవర్ కార్ తీ నేనొస్తున్నాను అని చెప్తూ బయటికి వెళ్ళిపోతుంది. శృతి అలా వెళ్తుంటే ఈ నలుగురు ఇక ఏమీ మాట్లాడలేకపోతుంటారు. డాక్టర్ తిరిగి మాట్లాడుతూ, మీ పెళ్లి కాకుండా ఉంటేనన్నా మీరు తన పక్కన ఉండి తన గతం గుర్తు చేయటానికి వీలై ఉండేదేమో. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు కాబట్టి ఇక తన గతం గుర్తొచ్చే ఛాన్స్ కూడా లేదు అని అంటాడు. ఆ మాటలు వింటూ దీక్ష యష్ వైపు చూసేసరికి యష్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండిపోతాడు. తప్పు చేసిన దానిలాగా దీక్ష తలదించుకుంటుంది. విక్రమ్ యష్ భుజం మీద చేయి వేసి, ఇక వెళ్దాం పద యష్ అంటూ బయటకు తీసుకొని వస్తాడు. కొద్దిసేపటికి యష్ దీక్షని బండి మీద తీసుకొని వస్తుంటాడు. ఇద్దరి మధ్య మౌనం, బాధే కానీ మాటలు లేవు. ఇద్దరు అలా వెళ్తూ ఉండగానే వాళ్ళ పెళ్లి జరిగిన అమ్మవారి గుడి వస్తుంది. యష్, ఇక్కడ బండి ఆపు అని అంటుంది. యష్ మారు మాట్లాడకుండా బండి ఆపుతాడు. దీక్ష బండి దిగి నేను గుడికి వెళ్ళొస్తాను అని అంటుంది. యష్ మరో మాట మాట్లాడకుండా బండి స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతాడు. దీక్ష కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తున్న యష్ వైపు చూస్తూ, ఇవాళ మన పెళ్లి రోజు యష్. నీతో కలిసి ఈ అమ్మవారి గుడికి రావాలని అనుకున్నా. నా కోరిక కోరికగానే మిగిలిపోయింది అని అనుకుని గుడి లోపలికి వెళ్తుంది. వాళ్ళకు పెళ్లి చేసిన పంతులు గారు దీక్షని పలకరిస్తూ, ఒక్కదానివే వచ్చావేమిటమ్మా, నీ భర్త రాలేదా అని అడుగుతాడు. ఆయన ఏదో పనిలో ఉండి రాలేదు పూజారి గారు అని అంటుంది. మీ పెళ్లి రోజు కదమ్మా, ఇద్దరు కలిసి వచ్చి ఉంటే బాగుండేది అని అంటాడు. ఇద్దరూ అలా కలిసి రావడానికి కూడా అదృష్టం ఉండాలి కదా పూజారి గారు అని మనసులో అనుకొని కన్నీళ్ళు తుడుచుకొని, మా మొదటి పెళ్లి రోజున మా ఇద్దరి పేరు మీద అర్చన చేయండి అని చెప్తుంది. అలాగేనమ్మా అని అంటాడు పూజారి గారు. కొద్దిసేపటికి వాళ్ళిద్దరి పేరు మీద అర్చన తర్వాత దీక్ష మంగళసూత్రాలకు పసుపు పెట్టుకొని కళ్ళకు అద్దుకుంటుంది. తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళి ఓ పక్కగా కూర్చొని కన్నీళ్ళు పెడుతుంటుంది. అలా గంటలు గడిచి చీకటి పడుతుంది. గుడి బంద్ చేస్తూ పంతులు గారు దీక్షను చూసి, ఉదయం నుంచి ఇక్కడే ఉన్నావేమిటమ్మా, టైం ఇప్పుడు నైట్ 10 అయింది అని చెప్తాడు. పూజారి గారి మాటలతో దీక్ష ఆ ఆలోచనల నుంచి బయటపడి కన్నీళ్ళు తుడుచుకుంటూ, ఆలోచనలో పడి సమయం గమనించలేదు పూజారి గారు, ఇక వెళ్తాను అని చెప్పి వెళ్తుంటుంది. వాళ్ళ సంసారంలో ఏవో కలతలు ఉన్నాయట్టుంది అని అనుకొని ఆ పెళ్లి జరిగే సమయంలో యష్ ప్రవర్తనను గుర్తు చేసుకుంటాడు పూజారి గారు. ప్రతాప్ గారు పద్దు ఎదురు చూస్తుండగా దీక్ష అప్పటికి ఇంటికి చేరుకుంటుంది. ఏమిటమ్మా పొద్దుననగా వెళ్ళి ఇప్పుడా ఇంటికి వచ్చేది, ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఇంతకీ నీతో పాటు యష్ రాలేదేంటి అని అడుగుతాడు ప్రతాప్ గారు. అదేంటి మావయ్య గారు, యష్ ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతుంది. రాలేదనే కదా నిన్ను అడిగేది అని అంటుంది పద్దు కాస్త కోపంగా చూస్తూ. అసలు ఏం జరిగిందమ్మా, శృతిని కలిశారా అని అడుగుతాడు ప్రతాప్ గారు. కలిశాం మామయ్య అంటూ అక్కడ జరిగిందంతా చెప్పి, నేను యష్ని పెళ్లి చేసుకోవడం పెద్ద పొరపాటు మావయ్య అని అంటుంది కన్నీళ్ళు పెట్టుకుంటూ. ఆ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ అయింది. ఒకవేళ గతం గుర్తొచ్చినా ఇక వీడి ముఖం ఎందుకు చూస్తుంది? అనవసరంగా ఆ అమ్మాయి చదువు కోసం లక్షలు పోశారు ఈయన గారు అని పద్దు దెప్పి పొడుస్తుంది. ఇప్పుడు వాటి గురించి ఎందుకు పద్దు అని అంటాడు ప్రతాప్ గారు. నా కడుపు మంట అలా ఉందండి. వీళ్ళ ముగ్గురి చదువుల కోసం నేను నా చిన్న చిన్న సరదాలు ఎన్ని మానుకున్నానో మీకు కూడా తెలీదు అని అంటుంది పద్దు బాధగా. పాపం అత్తయ్య గారు పొలాలు అమ్మిన విషయం తెలిస్తే ఇంక అసలు తట్టుకోలేరేమో అని అనుకుంటుంది దీక్ష. ఇంతకీ యష్ ఇంకా రాలేదేమిటమ్మా, ఫోన్ చేద్దామన్నా వాడు ఫోన్ తీసుకెళ్ళలేదు అని అంటాడు ప్రతాప్ గారు కాస్త కంగారు పడుతూ. ఉండండి మావయ్య గారు, నా ఫోన్కి ఛార్జింగ్ పెట్టి విక్రమ్కి కాల్ చేస్తాను, యష్ గురించి ఏమైనా తెలిసేమో అనుకుంటూ ఫోన్ తీసుకువెళ్ళి ఛార్జింగ్లో పెడుతుంది. అలా ఫోన్ ఆన్ కాగానే లల్లీ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. దీక్ష లిఫ్ట్ చేయగానే, వదిన, పేపర్లో శృతి వదిన ఫోటో ఇచ్చారు కదా, శృతి వదినని కలిశారా అని అడుగుతుంది లల్లి
సందీప్ పక్కన కూర్చొని. కలిసాం లల్లి అంటూ లల్లి కూడా ఉన్న విషయాలు చెప్తుంది. లల్లి కూడా ఆ మాటలు విని ఆశ్చర్యపోతుంటుంది. సరే లల్లి, మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి విక్రమ్కి కాల్ చేస్తుంటే విక్రమ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంటుంది. గంటలు గడిచిన యష్ ఇంటికి రాకపోవడంతో ముగ్గురిలో కంగారు ఎక్కువవుతుంటుంది. అలా ముగ్గురు ఎదురు చూస్తుండగానే టైం అర్ధరాత్రి 1 అవుతుండగా తలుపులు దబేల్ను తెరుచుకుంటాయి. ముగ్గురు అటువైపుగా చూసేసరికి యష్ ఫుల్గా తాగిన మత్తులో గంటల కొద్దీ ఏడవడంతో ముఖమంతా ఎర్రగా మారి కన్నీళ్లు కార్చడం వల్ల కళ్ళు ఉబ్బిపోయి పూర్తి దుఃఖంతో కనిపిస్తుంటాడు. కొడుకుని మళ్ళీ అలా చూసేసరికి ప్రతాప్ గారి గుండె తరుక్కుపోతుంటుంది. పద్దు పరిస్థితి కూడా అదే. యష్ని అలా చూసి దీక్ష షాక్ అవుతూ, ఏంటి యష్ ఇది, మళ్ళీ తాగి వచ్చావా అని అడుగుతూ దగ్గరికి వస్తుంది. మరుక్షణమే యష్ తన చెంపన గట్టిగా కొడతాడు. ఆ దెబ్బ ఫోర్స్కి దీక్ష కాస్త దూరంలో ఉన్న సోఫాలో పడి యష్ వైపు చూస్తుంటుంది. తన మీద కోపంతో యష్ కళ్ళు ఎర్రగా మారి తన వైపు చూస్తుంటాయి. ఊహించని ఆ పరిణామానికి దీక్షతో పాటు పద్దు, ప్రతాప్ గారు కూడా షాక్ అవుతుంటారు. యష్ కలలో దీక్ష మీద కోపంతో పాటు కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతుంటాయి. ఆ ప్రశ్నలు తెలుసుకోలేని దీక్ష కేవలం యష్ కోపాన్ని మాత్రమే చూస్తూ బెదిరిపోతుంటుంది. ఇదండి ఈ ఎపిసోడ్ మీద మీ సమీక్షను తెలుపుతూ లైక్ చేయండి. దయచేసి ఛానల్ని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.